అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అనసూయ గారు ఇంకొక వివాదంలో చిక్కుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఒక వీడియోలో ఆమె చెప్తూ జై శ్రీరామ్ అన్న ముసుగులో కొంతమంది ఏదోలా అంటే ఆమె స్టేట్మెంట్ అసాల్టర్స్ ఇవ్వడం జరిగింది. ఉంటారు అందావిడ. అవును. సో దానిపైన ఇప్పుడు వ్యతిరేకత రావడం, విమర్శలు రావడం జరిగింది. ఆ తర్వాత ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ అప్పటికే ఆల్రెడీ నిజానికి అది రీసెంట్ స్టేట్మెంట్ అని కూడా నేను అనుకోవట్లేదు. ఎప్పుడో మాట్లాడిన మాటలు అవి ఉంటాయి అవి. హ్మ్. వీళ్ళకి కంటెంట్ లేక ఎక్కడిదో వెతికి బయటకు లాగి దాన్ని వివాదం చేస్తున్నారు. హ్మ్. ఇది ఒక దారుణమైనటువంటి కండిషన్ ఉంది ప్రపంచంలో. హ్మ్. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. ఆవిడ మాట్లాడిన దానిలో తప్పే ఉంది. జై శ్రీరామ్ అన్నవాళ్ళు మాట్లాడినవన్నీ గొప్ప విషయాలు కాదు. హ్మ్. జై శ్రీరామ్ అనని వాళ్ళు మాట్లాడినవి దుర్మార్గమైన మాటలు కాదు. అలా తీసుకోవడం తప్పు అన్నారు ఆవిడ. నిజమే అది. ఇప్పుడు ఆవిడేదో జై శ్రీరామ్ అనే మాట వాడారు ఆ ప్రకటనలో, ఆ స్టేట్మెంట్లో అని ఆవిడ్ని లకారాలతోనూ మకారాలతోనూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదండి. హ్మ్. వాళ్ళకి ఏం నైతికత ఉంది? అలా మాట్లాడటానికి నైతికత ఏముంది? ఆ స్థాయి మాట్లాడలేదు కదా ఆవిడ. అలా అంటే ఒక విమర్శని విమర్శగా చూసి వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి గెలవాలని అనుకోవడం లేదు. వీళ్ళు టెర్రరైజ్ చేసి గెలవాలని, భయపెట్టి కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఓకే. ఈ భయపెట్టి కంట్రోల్ చేయాలని చూసే ప్రాసెస్లోనే ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి. హ్మ్. పైగా ఆవిడ ఎప్పుడో మాట్లాడింది అది. ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి అదేం లేదు. రోజువారీ కార్యక్రమం అది. టెర్రరైజ్ చేయాలి. హిందూ మతం లౌకికవాదుల నుంచి ప్రమాదంలో ఉంది. ఆవిడ లౌకికం అని కూడా చెప్పుకోలేదు. ఆవిడ లౌకికమే. హ్మ్. అయితే ఆవిడలో కూడా ఒక భక్తి భావన ఉంది. ఆవిడ ఇంతకుముందు చెప్పుకున్నారు. హ్మ్. నేను హనుమాన్ భక్తురాలని అని చెప్పుకున్నారు ఆవిడ. చెప్పుకున్న తర్వాత మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు రామాంజనేయ యుద్ధం అని ఒక సినిమా ఉందండి. హ్మ్. ఆ సినిమాలో ఆంజనేయ స్వామి రాముడి మీద యుద్ధానికి దిగుతాడు. హ్మ్. అంత మాత్రం చేత మీరు హనుమంతుడిని ట్రోల్ చేస్తారా? రోడ్డు మీద పెట్టి ట్రోల్ చేయట్లేదు కదా. ఇది అలాంటిది. ఆవిడ హనుమాన్ భక్తురాలు ఆవిడ. ఆవిడేదో ఆవిడ ధోరణిలో మాట్లాడారు. ఆవిడెక్కడ మీరు వాడుతున్న దిక్కుమాలిన భాష వాడలేదు. ఓకే. ఆవిడ అన్నట్టుగా వాళ్ళందరూ అసాల్టర్స్. దాడి చేయటమే వాళ్ళ లక్ష్యం. హ్మ్. ఉన్నదానికి లేనిదానికి అసలు ఆ మాట అనటానికి భయపడాలి అన్న లెవెల్లో వెళ్తున్నారు. ఇది దుర్మార్గం. హ్మ్. అందుకని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రకమైన ధోరణుల్ని వ్యతిరేకించి తీరాలి. భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదం అనేది ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి లౌకికవాదాన్ని తీసేయటానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సూడోగాళ్ళు అన్న పద్ధతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. హ్మ్. మత ప్రమేయం లేని రాజ్యం అనుకున్నప్పుడు మత ప్రమేయం లేని రాజ్యం అనుకున్నప్పుడు ఆ ప్రస్తావన ఉండకూడదు ఎక్కడ. ఎందుకు ఊరికనే రుద్ది చంపుతారు జనాల్ని, వేధిస్తారు ఎందుకు? పైగా వీళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. ఈ ప్రపంచం మాది, ఈ దేశం మాది అన్నట్టుగా గ్రాంటెడ్గా తీసేసుకుని మీరు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడతారా అని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇష్టం వచ్చిన భాషలో చెలరేగిపోయి మాట్లాడతారు. గ్రాంటెడ్గా తీసేసుకుని. ఈ గ్రాంటెడ్గా తీసేసుకోవటం అనే దాని మీద ఒక దేశవ్యాప్త నిరసన వ్యక్తం కావాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు బాపు గారో మరొకరు వాళ్ళు తీసినటువంటి సినిమాల్లో రాముడు లైవ్లీగా ఉంటాడు. ఆ లైవ్లీగా ఉండటం అనేది మనకి చాలా సినిమాల్లో, రామాంజనేయ యుద్ధం సినిమాలోనే అంతఃపుర సన్నివేశాలు ఉంటాయి. బి సరోజాదేవి గారు సీతగాను, రాముడిగా రామారావు గారు కొంచెం వారి మధ్య ఒక సరస శృంగార పరమైనటువంటి సన్నివేశ చిత్రీకరణ జరిగింది. మరి దాన్ని వీళ్ళు దుర్మార్గం అని ఆయన మీద దాడి చేస్తే, అలాగే ఆయన మహాభారతంలో కృష్ణుడి పాత్ర మీద ఒక కార్టూన్ వేశాడు. కృష్ణుడు
రథం దిగి అలా పక్కకి వెళ్తూ ఉంటాడు, నడుము మీద చేసుకుని. ఏంటి బావా అలా వెళ్తున్నావు అని అడుగుతాడు అర్జునుడు. మధ్యాహ్నం కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసిందోయ్ బావా అంటాడు. ఈ కుప్పించి లంఘించినప్పుడు అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళు చదవరు, ఊరికనే దాడులు చేస్తారు. వీళ్ళెవరు భారతాలు రామాయణాలు చదివిన బ్యాచ్ కాదు. భీష్ముడు చెలరేగిపోయి విజృంభించి పాండవ సేనని చిరాకు పెట్టి చావగొడుతున్నటువంటి సమయంలో వీళ్ళందరూ నీరుగారిపోయారు భీష్ముడి ప్రతాపం ముందు అని తన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది ఇదంతా. అర్జునుడు కూడా అస్త్రం ఎక్కుపెట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు భీష్ముడి ప్రతాపానికి. ఇది చూసి ఇక లాభం లేదు, మనం రంగంలోకి దిగకపోతే అని కృష్ణుడు అనుకుంటాడు. కానీ కృష్ణుడు ఆయుధమును ధరింపను అని చెప్తాడు ముందే, యుద్ధానికి ముందే. ఊరికనే మీ వైపు ఉండి సలహాలు సూచనలు చేస్తాను, ఏదైనా చిన్న చిత్తగా పనులు చెప్తే చేస్తాను అని చెప్పి అర్జునుడి రథసారథిగా ఉంటాను అని మాత్రమే చెప్తాడు. ఆయుధమును ధరింప అంటాడు. అలాంటి కృష్ణుడు భీష్ముడి ప్రతాపానికి తాళలేకపోతున్న పాండవ సేన పరిస్థితి చూసి కోపంతో చెలరేగిపోయి రథం మించి దూకి ఆయన మీద దాడి చేయబోతే ఆయనే నమస్కారం పెడతాడు. అయ్యా మీరు పద్ధతి వీడి నా మీద చెలరేగిపోతున్నారు, మీరు చెప్పి దాడి చేస్తే ఓ పద్ధతిగా ఉంటుంది, మీరు ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఆయన చెప్తాడు. ఈయన కన్విన్స్ అవుతాడు, ఏదో ఆవేశంలో దూకేశానని. అక్కడ కుప్పించి లంఘించి అని ఒక పద్యం ఉంటుంది. ఆ రెఫరెన్స్లో బాపు గారు ఆ కార్టూన్ వేశాడు. మధ్యాహ్నం కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసిందో ఈ బావా అంటాడు కృష్ణుడు. ఆ కార్టూన్ ఇప్పుడు వేస్తే వీళ్ళందరూ ఆయన్ని కూడా చావగొట్టేసేవాడు. ఈ ట్రోల్ గ్యాంగ్, ఈ హిందుత్వ ట్రోల్ గ్యాంగ్ అంతా. అందుకని వీళ్ళు చాలా ప్రమాదకరం. దేశంలో ఈ ట్రోల్ టెర్రరిజం అనేది చాలా ప్రమాదకరంగా వ్యక్తిగత స్వేచ్ఛని మాత్రమే కాదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది ఇది. వీళ్ళు పర్సనల్ ఏరియాకి వచ్చి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారు. వీళ్ళు మాట్లాడే క్రమంలో వీళ్ళు అవతల వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వీధిలోకి లాక్కొస్తారు. ఒకవేళ వీళ్ళ మీద మాట్లాడారు అన్న వాళ్ళు మెయిల్ అయితే వాళ్ళ వైఫ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తారు, మదర్ ఫాదర్ని ఎలాగూ లాక్కొస్తారు, పిల్లల్ని లాక్కొస్తారు. వీళ్ళు ఫిమేల్ అయితే భర్తను కూడా లాక్కొస్తారు. ఈ బాపతు బ్యాచ్ ఇది. అందుకని వీళ్ళ గురించి ఒక జాతీయ స్థాయి చర్చ జరిగి వీళ్ళకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరగాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉంది దేశంలో అని చెప్పడానికి ఇలాంటివే ఉదాహరణలు. ఆవిడ ఎప్పుడో మాట్లాడి ఏదో సందర్భంలో మాట్లాడింది, ఆ సందర్భం నుంచి పీకి దాన్ని వైరల్ చేసి ఆవిడని తిట్టి మళ్ళీ ఆవిడ ఇంకేదో సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించి ఇలా ఎన్నిసార్లు చేస్తారు మీరు? రోజువారీ మీకు కంటెంట్ లేనప్పుడల్లా ఎవరో ఒకళ్ళు దొరికితే రోడ్డు మీద వేసేసి దాడి చేస్తారా? ఇప్పుడు ఆయన ఎవరో తిరుమల క్షేత్రం అది వైష్ణవ క్షేత్రమా లేకపోతే బౌద్ధారామమా అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసిన వాటితో సరే గొడవ. ఆ పుస్తకం అమ్ముతున్న బుక్ స్టాల్ మీద దాడి చేసి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భం చూసాం మనం. ఒక ఉన్మాద స్థితికి చేరిపోయిన ఉన్మాదులు చేస్తున్నటువంటి దారుణాలు ఇవన్నీ. దీన్ని సమాజం గమనిస్తోందనే ఎరుక కూడా లేదు. వాళ్ళు ఎవరు మాట్లాడినా మనం చిత్తకొడతాం కదా అనే ఒక మూర్ఖపు ఉన్మాదపు ఒక టెర్రరిస్టిక్ యాటిట్యూడ్ కనిపిస్తోంది వాళ్ళలో. అది ప్రమాదం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.